అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన చర్చలను భారత్ నిలిపివేసిందంటూ ప్రచారంలో ఉన్న వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని, కల్పితమని స్పష్టం చేశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వదంతులు తెరపైకి రావడం గమనార్హం. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వాషింగ్టన్ పర్యటన రద్దయిందన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ఎట్టకేలకు జైలు నుండి విడుదలయ్యారు. 8 నెలలుగా జైలులో ఉన్న కిషోర్ ఏపీ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తూ 8 నెలలుగా తనను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. తన పిల్లలు కూడా తనను గుర్తుపట్టనివ్వకుండా 214 రోజులు జైల్లో ఉంచారని వాపోయాడు. తాను బయటకు రావడానికి సహకరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 8 నెలల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లాగే 215 రోజుల నుంచి నేను జైల్లోనే ఉన్నాను. నాకు నా కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అండగా ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వారి సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు ఓం మనోహర్ రెడ్డి గారికి, హైకోర్టు అడ్వకేట్ రామలక్ష్మారెడ్డి గారికి, కోలూరు వెంకటరెడ్డి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు అడ్వకేట్ నాగిరెడ్డి గారికి, మార్చర్ల కోర్టు అడ్వకేట్ వరప్రసాద్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చిన్న పిల్లలు, నా పిల్లలు కనీసం నన్ను గుర్తుపడతారు లేదో ఆ పరిస్థితిలో ఉన్నాను. అందరికీ దయచేసి అక్రమ ఇసుక నిల్వలపై జగిత్యాల జిల్లా ఎంఆర్ఓ నీత కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్పల్లిలోని 4 గ్రామాల శివారులో అక్రమ ఇసుకలో నిల్వలు గుర్తించి సీజ్ చేశామన్నారు. ప్రజల సమాచారంతో వాటిని సీజ్ చేసి వేలం వేయడం జరుగుతుందని ఎంఆర్ఓ అన్నారు. ఆగస్టు 12 మంగళవారం రోజున వేలం వేయడం జరుగుతుందని, అందువల్ల చుట్టూ గ్రామ ప్రజలు 10,000 రూపాయలు ధర చెల్లించి వేలంలో పాల్గొనవలసిందిగా తెలిపారు. వరంగల్ జిల్లా సీకేఎం హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి ముందు గర్భిణీలు ఆందోళన చేపట్టారు. స్కానింగ్ కోసం వస్తే వైద్యులు, నర్సులు తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు. మనుషులా కుక్కలా అంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారని వాపోయారు. అయితే గర్భిణీల ధర్నాపై హెడ్ కానిస్టేబుల్ రవీందర్ స్పందించి ఆర్ఎంఓ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వచ్చే సోమవారం అందరికీ స్కానింగ్ చేస్తామని హామీ ఆర్ఎంఓ డాక్టర్ మందా సృజన్ తెలిపాడు.
వైసీపీ నేతలపై పులివెందుల జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేదని మండిపడ్డారు. పులివెందులలో 40 ఏళ్లుగా గెలిపిస్తున్నా కనీసం సాగు త్రాగునీరు ఇవ్వలేదు అని అన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డిపై దాడి వైకాపా వాళ్లే చేశారని సునీత చెప్పింది. చంద్రబాబు శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని మాకు సూచించారని తెలిపారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉండి అరాచకాలు చేసినందుకే 11 సీట్లు వైసీపీకి వచ్చాయని ఎద్దేవా చేశారు. మంత్రివర్యులు గారు చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. 40-50 సంవత్సరాలుగా ఓట్లేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో అరాచకాలు అన్యాయాలు చేసి 40 సంవత్సరాలుగా గెలిచి తాగునీరు సమస్యను కూడా తీర్చలేని ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ ఓట్లు అడిగేదానికి ఏ విధంగా వస్తారు వీళ్ళని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 2 రోజుల కిందట సురేష్ అనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గాయపరిచిన విషయం తెలుసు. ఆ విషయంలో వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు మా బంధువతను వాళ్ళే కొట్టారనే అనుమానం నేను వ్యక్తం చేస్తున్నా అని మాట్లాడతాను. మరి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నాను. నిన్నటి రాత్రి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించేస్తారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరిగితే గతంలో నెల కిందట సర్కిళ్ళ కూడల్లో తెలుగుదేశం పార్టీ జెండాలు కడితే అవి చించి కాళ్ళతో కాల్చిన సందర్భాలు ఉన్నాయి. అరాచకం వీళ్ళు చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడు కూడా శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. సహనం వహిస్తున్నారు ఈ ప్రభుత్వం. అయినా అధికారం పోయినా కూడా అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మీరు అరాచకాలు చేసే 11 సీట్లకు మీరు పరిమితమైనారు. ఈ రాష్ట్రంలో అత్యంత ఘోరమైన తిరుపతికి వచ్చిన యాత్రికులపై డ్రైవర్లు దాడి చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భక్తుడికి డ్రైవర్ల మధ్య మాట పెరగడంతో ఒక్కసారిగా ఒకరినొకరు కొట్టుకున్నారు. మాట పెరిగి అక్కడే ఉన్న డ్రైవర్ల యూనియన్ వాళ్ళు ఒక్కొక్కసారిగా యాత్రికులపై దాడి చేశారు. తమ తప్పు లేకున్నా టాక్సీ డ్రైవర్ తమపై చేయి చేసుకున్నారని భక్తులు చెబుతున్నారు. తిరుపతి జిల్లాలో దళిత యువకుడు పవన్ కుమార్పై జరిగిన కిడ్నాప్ హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన 3 వ్యక్తులను అరెస్టు చేశారు. అవినయ్ రెడ్డి అనుచరులైన అనిల్ రెడ్డి, దినేష్, జగ్గును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో దినేష్ చేతిలో దాడికి గురైన పవన్ ఇప్పటి వరకు కనిపించకపోవడంతో అతడి తల్లి నీలం సునీత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పవన్ ఎక్కడ ఉన్నాడన్నది తెలియక తల్లిగా కలత చెందిన సునీత ఒక భావోద్వేగపూరిత వీడియో విడుదల చేశారు. నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారు నాన్న, నీకు భయం అవసరం లేదు, ఎక్కడున్నా త్వరగా ఇంటికి రా అంటూ తల్లి కోరింది. ఈ సంఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ పవన్ కుమార్ గవర్నమెంట్ కస్టడీలో ఉన్నాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నువ్వెక్కడున్నా దయచేసి తిరుపతికి రా బాబు, నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్ను కొట్టి ఆ వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్ ద్వారా మాకు పెడితేనే కదా మేము పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇన్ఫామ్ చేశాము. నీకు ఎలాంటి భయము అవసరం లేదు నాన్న, నీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను. నువ్వెక్కడున్నా దయచేసి ఇంటికి రా నాన్న. నీకు ఇబ్బంది పడుతున్నావంటే మాకు ఫోన్ చేయనా, మేము అక్కడికే వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాము. నిన్ను వెతుకుతున్నాం నాన్న, అన్నము నిద్ర అన్నీ మానేసి నాన్న నేను నిన్ను అన్ని చోట్ల వెతుకుతున్నాం నాన్న, దయచేసి మాకు ఫోన్ చేయరా, మేము వచ్చి నిన్ను తీసుకొచ్చి. రే పవన్, నేను మీ అమ్మని మాట్లాడుతున్నా.
నెల్లూరు జిల్లా సాలు చింతాల వద్ద అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కోవూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐషర్ వాహనాన్ని స్టేషన్కు తరలించారు. సివిల్ సప్లై అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. సివిల్ సప్లై బాలకోటమ్మ, ఎస్ఐ రంగనాథ్ గౌడ్ వాహనంలోని రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. అనంత సాగరం నుండి కోవూరు చెర్లపాలెం గ్రామంలోని రైస్ మిల్లుకు తరలిస్తున్న 150 బస్తాల బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో తనిఖీ నిర్వహించామన్నారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవూరు మండలం సాలుచింతల ఏరియా దగ్గర పోలీసు వారు, సివిల్ సప్లైస్ వారు ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఒక లారీని, అనుమానితంగా ఉన్న లారీని పట్టుకొని అది రేషన్ బియ్యం అని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి దాన్ని మొత్తం తీసి చూడగా అవి రేషన్ బియ్యంగానే నిర్ధారించుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని 6A కేసు పెట్టి ఆ బియ్యం లారీని ప్లస్ సీజ్ చేసి ఆ లారీ గోడంలోకి రైస్ని తరలించడం జరుగుతుంది. తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉదయం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమం పెద్ద వివాదానికి దారితీసింది. చేనేత జౌళి శాఖ అధికారులు సమాచారం ఇవ్వకుండా, రాజకీయ ప్రోటోకాల్ పాటించకుండా కార్యక్రమం నిర్వహించారని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. చేనేత కార్మికులు ఉన్న ప్రాంతంలో కాకుండా మున్సిపల్ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో విజయోత్సవ ర్యాలీ కోసం వచ్చిన కార్మికులు నిరాశతో వెనుదిరిగారు. ప్రజలు లేకపోవడంతో ఆలస్యంగా ప్రారంభమైన నామమాత్రంగా ర్యాలీ కొనసాగింది. అధికారుల వ్యవహార శైలిపై కార్మికులు తిరుగుబాటు ప్రకటించడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఏదైతే మా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి చేనేత విభాగాలు ఉన్నాయి. మా కూటమిలో గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ, అఫీషియల్ ప్రోగ్రామ్ లేదన్నా కానీ మన చేనేత విభాగాలు జరిగితే ఏడీ డిపార్ట్మెంట్ వారు, జౌళి శాఖ వారు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో ఒక దెబ్బతీయాలనే కుటుంబం లేదంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఈ అధికారులు మాకు తెలియదు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కూటమిలో మేము జనసేన పార్టీ చేనేత విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇంతవరకు ఏడీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడే కానీ వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం ఇది చాలా ఏమైనా చర్య. కూటమి ప్రభుత్వానికి వీళ్ళు చాలా మచ్చ తెచ్చే విధంగా ఉన్నారు. దీన్ని తక్షణమే పై అధికారులు, జౌళి శాఖ వారు దీన్ని పాటించి సరిచేసి తగు న్యాయం చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. ఏదైతే మా కూటమి ప్రభుత్వం ఏలూరు జిల్లా చిన్న తిరుమలేశుని ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ యాగశాలలో జరిపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్చకులు ఆలయ యాగశాల వద్ద శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఉంచి అలంకరించారు. ఆలయ ఆవరణకు పుట్టుమన్నును తెచ్చి సిద్ధంగా ఉంచిన పోలికల్లో ఉంచారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ నవధాన్యాలను పోలికల్లో వేశారు. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగిన తప్పుల పాయశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్ భారీ వర్షాల కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బారాబంకీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సమీపంలోని హైదరాబాద్ రోడ్డుపై వెళ్తున్న బస్సుపై చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు కాగా డ్రైవర్తో పాటు 4 మహిళలు స్పాట్లోనే చనిపోయారు. 17 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు జేసీబీలను ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. బండి సంజయ్తో పాటు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్ఓ పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ ఎదుట హాజరయ్యారు. దాదాపు 2 గంటలకు అధికారులు బండి సంజయ్ను విచారించారు. సాక్షిగా బండి వాంగ్మూలాన్ని సేకరించారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్పై కీలక ఆధారాలను సిట్కు సమర్పించిన కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడు తానేనన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెలల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్లో సింధూర్ ఆపరేషన్ సింధూర్పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రే కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసినారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలు సంధించారు. డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? సీసీటీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి? నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారైంది? ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు? బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్గా మారిందా? చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాగా ఇంతకు ముందే బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని, అనేక రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ ఆరోపించారు. 5 questions to the Election Commission of India. Instead of threatening me, answer these 5 questions. Yes. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? चुनाव आयोग हिसाब दो, बीजेपी और चुनाव आयोग जवाब दो.